ఓం పరమాత్మనే నమః. ఆర్యాభివినయము. ఈరోజు మూడవ రోజు, మూడవ మంత్రం. అది కూడా ఋగ్వేదంలో ప్రథమండలం, ప్రథమాన్వాకం, ప్రథమ సూక్తంలో మూడవ మంత్రం. ఈరోజు కూడా మూడవ మంత్రమే. ఇది ప్రార్థన, ఈశ్వర ప్రార్థన. ఓం అగ్నినారయిమస్నవత్ పోషమేవ దివే దివే యశనం వీరవత్తమం. శబ్దార్థము: స్తుతి చేయువాడు అగ్నినా జ్ఞానస్వరూపుడగు పరమేశ్వరుని సహయోగముతో దివే దివే ప్రతిదినము పోషమేవా పుష్టికారకమగు యశసం సత్కీర్తిని పెంపు చేయు వీరవత్తమం మిక్కిలి వీరులతో యుక్తుడై రయిం ధనమును పొందునుగాక. ఇక్కడ శబ్దార్థంలో ఏముంది? ఈ పైన చేసినటువంటి స్తుతి ఏదైతే ఉందో ఆ స్తుతి చేసేవాడు ఎవరి సహాయంతో? పరమేశ్వరుడు, జ్ఞానస్వరుడు పరమేశ్వరుడు సహాయంతో ప్రతి దినము సత్కీర్తిని చేసుకుంటాను. సత్కీర్తి ఎలా వస్తుంది? తన కార్యముల ద్వారా వస్తుంది. ఉత్తమ కార్యం చేస్తే సత్కీర్తి వస్తుంది. అలా చేసి మిక్కిలి వీరులతో యుక్తుడై ధనాన్ని పొందునుగాక. ధనం ఇక్కడ ఇందులో విషయము. దయానందుడి యొక్క వ్యాఖ్యానం ఏమిటి? ఓ మహాదాత ఈశ్వర, హే అగ్నే, నీ కృప వలన నిన్ను స్తుతించు మనుష్యుడు రయిం విద్యాది ధనమును సువర్ణాది వస్తువులను పొందును. మానవుడు ధనము, బంగారం లాంటి వస్తువుల్ని పొందుతున్నాడు. ఎవరి వలన పొందుతున్నాడు? పరమేశ్వరుని యొక్క స్తుతి ద్వారా. స్తుతి అంటే ఈశ్వరి గుణాలు. ఈ బంగారము కానీ ధనము కానీ ప్రతి వస్తువు కూడా ఈ పృథువి నుంచి తీసుకుంటున్నాం. పృథువిలో పెట్టింది ఎవరు? ఈశ్వరుడు. ఆ అగ్నిస్వరూపమైనటువంటి ఆ పరమాత్మ వీటిని ఇచ్చాడు కనుక ఆయన్ని స్తుతి చేయాలి. ఆ ధనము ప్రతి దినము పోషమేవా గొప్ప పుష్టిని కలిగించుటకును సత్కీర్తిని వర్ధిల్లజేయుటకు తోడ్పడును. ధనం యొక్క ప్రయోజనం ఏంటండి? పోషమేవ పోషింపబడుటకు. పుష్టి, పుష్టి అంటే మొత్తం గృహం మొత్తం అందరూ కూడా, సమస్త మానవులు పోషక శక్తికి ధనం అవసరం. పదార్థాలు కొనుక్కోవాలి కదా, దానికి ఈ మనుషులు పోషింపబడుటకు. అలాగే సత్కీర్తిని వర్ధిల్లి చేయము. సత్కీర్తి, గొప్ప పేరు, యశస్సు ధనం వలన వస్తుంది. ఎలా వస్తుంది? ధనముని మనం తింటే మనకి పోషణ, ఇతరులకి ఇస్తే, దానం చేస్తే కీర్తి. ఆయన పలానా కార్యానికి, మనం ధార్మిక కార్యక్రమం ఇంత ధనం ఇచ్చాడని అంటుంటారు కదా. సత్కీర్తి వస్తుందట ఆ ధనం వలన. అలాగే దాని వలన విద్య, వీర్యము, ధైర్యము, చాతుర్యము, బలము, పరాక్రమము, దృఢాంగములు కలిగిన ధర్మాత్ములు, న్యాయయుక్తులు అయినటువంటి మిక్కిలి వీర పురుషులు లభింతురు. ఈ ధనం వల్లనే సరైనటువంటి ఈ పదార్థాలు, ఉత్తమ పదార్థాలని తీసుకోవటం వలన ఏమవుతుంది? శరీరం బలమవుతుంది, వీర్యం ఉత్పన్నం అవుతుంది, అలాగే పరాక్రమం వస్తుంది, కర్మలు చేయటానికి కావలసినటువంటి దృఢమైన అంగములు కలుగుతాయి. ఆ రకంగా ధర్మాత్ములు, ధార్మిక కార్యక్రమాలు చేసేవాళ్ళు, న్యాయయుక్తులైనటువంటి వీర పురుషులు ఈ ధనము నుంచి వచ్చినట్టు పోషణ వలన లభిస్తారు. అట్లే నేను కూడా సువర్ణము, రత్నాదులు, చక్రవర్తి రాజ్యము, విజ్ఞాన స్వరూప ధనమును పొందుదునుగాక. ఆ విధంగానే నేను కూడా ఆ పరమాత్మని స్తుతించి, ఏ పరమాత్మ నాకును అట్టి ధనమును ఇమ్ము, నాకు పోషించడానికి కావాల్సిన ధనమును, అలాగే బంగారము, రత్నాలు ఇమ్ము. అలాగే చక్రవర్తి రాజ్యము. చక్రవర్తి రాజ్యం అంటే చిన్న చిన్న దేశాలు కాదు,
ఆయన చెప్పిన ఆజ్ఞను పాలించేవాళ్ళు భూమండలం అంతా ఆయన చెప్పే ఆజ్ఞనే పాలించాలి. దానిని చక్రవర్తి రాజ్యం అంటారు. భూమండలం మొత్తం మీద ఉన్న మానవులందరూ కూడా అలాంటి రాజ్యం నాకేమో, నా వాణిని పాలించే వాళ్ళు ఉండాలి. అలాగే విజ్ఞాన స్వరూప ధనమును, ధనం వల్లనే గురుకులాలు పోషింపబడుతున్నాయి కాబట్టి ఆ ధనం గురుకులాలకు ఉపయోగపడాలి, విజ్ఞానాన్ని అందించాలి. అలాంటి ధనాన్ని నాకు ఇమ్ము, నీ కృప వలన ఎల్లప్పుడూ ధర్మాత్ముడినై అత్యంత సుఖమును అనుభవించును గాక. కాబట్టి నీవిచ్చిన ఈ ధనంతో ఈ సువర్ణాదుల్ని ఈ జ్ఞానానికి మరియు ఈ ఉత్తమ యజ్ఞ యాగాదులు ఈ కార్యక్రమాలకి శ్రేష్ఠకాలను ఉపయోగించి నేనేమవుతాను, ధర్మాత్ముడినై సుఖము పొందుతాను అని ఈ మంత్రం చెప్తుంది. ఓం ఇతి శం.